పేరు వడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ గారికి, బాలాయపల్లి మెడికల్ ఆఫీసర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, సుబ్రహ్మణ్యం విలేజ్ గ్రామంలో అక్కడ ఉండేటటువంటి ఆశా వర్కరు కస్తూరి కృష్ణవేణి అనేటటువంటి దళిత ఆశా వర్కర్ ని అక్కడుండేటటువంటి అగ్రకుల పెత్తందారులు కొంతమంది ఆమె మీద కక్ష కట్టి ఆమెని తొలగించాలని చెప్పేసి, మేము అధికారంలోకి వచ్చాం, మేము అధికారంలో ఉన్నాము కాబట్టి మాకు సంబంధించినటువంటి మనుషుల్ని మేము పెట్టుకోవాలి, వెంటనే తీసేయాలని చెప్పేసి డాక్టర్ గారి మీద ఒత్తిళ్లు చేయడం, ఆమె మీద ఫిర్యాదులు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఈ యొక్క సుబ్రహ్మణ్యం గ్రామస్తులు ఏ అగ్రకుల పెత్తందారులు, రాజకీయ పెత్తందారులు ఎవరైతే ఈ కస్తూరి కృష్ణవేణి మీద రిపోర్టు ఇచ్చారో, ఫిర్యాదు చేశారో తొలగించాలని చెప్పేసి వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను. ఈ కస్తూరి కృష్ణవేణినే కావచ్చు, ఇంకొక ఆశా వర్కర్ కావచ్చు, గవర్నమెంట్ సర్వెంట్ ని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నిబంధనల ప్రకారం, రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఎంపిక చేస్తారు తప్ప రాజకీయ పార్టీలకు కాదు అని చెప్పేసి మీరందరూ గుర్తు చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. దళిత ఆశా వర్కర్ మీద దాడులు చేయడమో, ఇటువంటి ఫిర్యాదులు చేయడమో, ఆమెను మానసికంగా వేధించడము, రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయడం, వేధింపులు చేయడం ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి వాటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. సిఐటిగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క ఆశా వర్కర్స్ జోలికి, అలాగే అంగన్వాడీ జోలికి, సిఐటి అనుబంధంగా ఏ గవర్నమెంట్ సర్వెంట్ జోలికి ఎవరు వచ్చినా కూడా మేము సిఐటి ఆధ్వర్యంలో ఆందోళనని, పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు కృష్ణవేణి అనే ఆశా వర్కరు, దళిత వర్కరు, ఈమె గత 19 సంవత్సరాల నుండి విధులు నిర్వర్తిస్తా ఉంది. ఈ 19 సంవత్సరాల కాలంలో చిన్న రిమార్క్ కూడా లేకుండా, ఎటువంటి రిమార్క్ లేకుండా విధులు నిర్వర్తిస్తా ఉంది. కావాలంటే రికార్డు తనిఖీ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాను. 19 సంవత్సరాల నుంచి ఎటువంటి రిమార్క్ లేకుండా పనిచేస్తున్నటువంటి దళిత మహిళ మీద ఈరోజు అధికారంలోకి రాగానే ఇటువంటి ఎత్తుగడలేసి కక్ష సాధింపు చర్యలకి పాల్గొనడం, తొలగించాలని చేయడం ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి విషయం, అన్యాయమైనటువంటి విషయం అని చెప్పేసి చేస్తున్నాను. దీనికి సంబంధించి ఆందోళన పోరాటాలని కొనసాగిస్తాం, ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క దళిత మహిళ మీద, అలాగే ఆ గ్రామంలో అనేక విధాలుగా సమాచారం కూడా మా దగ్గరకు వచ్చింది. అంగన్వాడీ ఆయం ఉండకూడదంట, అలాగే మిడ్ డే మీల్ ఆమెని తొలగించారని చెప్పి తెలిసింది, అలాగే డీలర్ ని తొలగించారని చెప్పి తెలిసింది, విఓఏని తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఏ ఒక్కరిని కూడా తొలగించేటటువంటి రైట్ మీకు లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్కరు జోలికి పోయినా కూడా వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరి తరఫున సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం, పోరాటం చేస్తాం. ఏ ఒక్కరిని కూడా తొలగించేదానికి లేకుండా చేస్తామని చెప్పేసి అటువంటి ప్రయత్నాలు మానుకోండి. అధికారంలోకి పార్టీ మారిన తర్వాత మనం సానుకూలంగా స్పందించి అందరికీ సేవలు చేయాలి కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, కడుపు కొట్టేటటువంటి పని, అటువంటి జోలికి పోకూడదని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గ్రామస్తుల్ని, అక్కడ రిపోర్టు పెట్టినటువంటి అగ్రకుల పెత్తందారుని ఈ సిఐటిగా మేము హెచ్చరికలు చేస్తున్నాం. మీరు పోస్ట్ ఇప్పించాలంటే గవర్నమెంట్, మీ అధికారంలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ తో పోట్లాడి కొత్త పోస్టులు ఇప్పించుకోండి. అంతేగాని ఇది నామ్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం ఎన్నికైనటువంటి గవర్నమెంట్ ఎంపిక చేసినటువంటి వాళ్ళ జోలికి వస్తే సహించేది లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఆందోళన కార్యక్రమాలు ఏ ఒక్క ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, విఓఏ కావచ్చు, డీలర్ కావచ్చు, అలాగే ఈ యొక్క సిఐటి అనుబంధంలో సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఏ ఒక్కరు జోలికి వచ్చినా కూడా సహించేది లేదు, ఊరుకునేది లేదు. ఆందోళన కార్యక్రమం బాలపల్లిలోనే స్టార్ట్ చేస్తాం, అవసరమైతే సుబ్రహ్మణ్యం విలేజ్ లోనే మా పోరాటాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి, అటువంటి ఒక దళిత మీద కక్ష సాధింపు చర్యలకి, అలాగే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాం. అటువంటి పరిస్థితులకి రాకుండా మీరు వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేదంటే మా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను లీడర్ని. మా బాలాపల్లి పిహెచ్సి పరిధిలో సుబ్రహ్మణ్యం గ్రామంలో పనిచేస్తున్న ఆశా వర్కరు కస్తూరి కృష్ణవేణిని తీసేయాలని ఆ గ్రామంలో వాళ్ళందరూ అర్జీలు ఇస్తున్నారు.
మెడికల్ ఆఫీసర్కి. ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన అమ్మాయి ఈ 2 నెలల కాలంలో పనిచేయటం లేదని ఎందుకు ఇస్తున్నారు గ్రామస్తులు అర్థం కావడం లేదు. ఈ ఆశా వర్కర్నే కాదు, మా మండల స్థాయిలో ఏ ఆశా వర్కర్నైనా తీసేయాలంటే మేము మాత్రం ఒప్పుకోము. మా సిఐటి యూనియన్ వాళ్ళ తరఫున మేము పోరాడతాము. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని గ్రామస్తులందరినీ హెచ్చరిస్తున్నాం. నా పేరు మంజుల. నేను వెంకటగిరి మండల సిఐటి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు బాలాయపల్లిలో సుబ్రహ్మణ్యం గ్రామంలో జరిగే రాజకీయ చర్యలకి మేము దాన్ని ఖండించేదానికి వచ్చాము. ఎందుకంటే ఆశాగా పనిచేస్తున్న 18 సంవత్సరాల నుంచి ఆశాగా పనిచేస్తూ ఉంది కృష్ణవేణి. ఇన్ని సంవత్సరాలు ఆమె మీద ఎటువంటి ఒత్తిడి కానీ, ఎటువంటి ఆమె మీద కంప్లైంట్స్ కానీ ఏమీ లేకుండా ఆమె చేసింది. ఆమె విధిని కరెక్ట్గా నిర్వహిస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రము ఈ 2 నెలల ముందే, ఈ 2 నెలల్లోనే ఆమె సరిగా పనిచేయడం లేదు, మాకు హౌస్ విజిట్స్ లేవు, మా దగ్గరకు రావడం లేదు అనేది చాలా కఠినమైన మాటలుగా ఉన్నాయి. ఇది ఎందువల్ల జరుగుతుందో, రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంది. పాత వాళ్ళనందరినీ తీసేసి ఆశాలని కానివ్వండి, అక్కడ ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్లుగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ తీసేసి మా కొత్త వాళ్ళనే, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్లే ఉండాలా, మేమే తినాలి, ఇంకొక దగ్గర అయితే చాలా దగ్గర అయితే ఇంక మీరంతా తిని చాలమ్మా, మీరు పక్కకు వచ్చేసేయండి, ఇంక మేము తినేస్తాం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏ ఆశకు కానీ, ఏ గవర్నమెంట్ కార్మికులుగా పనిచేసే ఎవరికి కానీ అన్యాయం జరిగితే సిఐటి యూనియన్ తరపున వదలమని మేము తెలియజేస్తున్నాము. మండలంలో ఉన్న ఆశా వాళ్ళు చాలకపోతే జిల్లా నుంచి వస్తాము, జిల్లా నుంచి చాలకపోతే రాష్ట్రం నుంచి వచ్చి కూర్చుంటాము. మా కృష్ణవేణికి న్యాయం జరిగేంత వరకు ఈ సమస్యనే వదలబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు మంజుల. కవిత, ఆశా వర్కర్కి సంబంధించి తిరుపతి జిల్లా అధ్యక్షురాలిని. బాలాయపల్లి మండలంలో సుబ్రహ్మణ్యం అనే గ్రామం నందు కస్తూరి కృష్ణవేణి అనే ఒక దళిత మహిళ ఆశా వర్కర్గా 18 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే, ఈ మధ్య డీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్లు అయిన తర్వాత తన మీద ఈ గ్రామంలో ఈ పిహెసి బాలాయపల్లి పిహెసి నందు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, కొంతమంది రాజకీయ కక్ష సాధింపులు ఆమెని మానసికంగానూ ఎన్నో వేధింపులు గురి చేసి ఆశా వర్కర్ పోస్ట్ నుంచి తొలగించాలని చాలా విధిగా ప్రయత్నాలు చేస్తున్నారని సిఐటియు అనుబంధ సంస్థలతో నడుస్తున్న ఆశా వర్కర్ యూనియన్ దృష్టికి రాబడింది. దీన్ని మేము ఈరోజు స్పందించి వెంటనే ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకొని మండలకు సంబంధించి సిఐటి నాయకులు చెంగయ్య సారు, అట్లాగే అంగన్వాడీకి సంబంధించి మంజులాక సిఐటి అనుబంధతున్న కార్యదర్శి అక్క వాళ్ళందరినీ స్పందించి ఈరోజు వచ్చి ఇక్కడ బాలాయపల్లి మండలం పిహెసి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది. మా ఉన్న ఆశా వర్కర్ సంబంధించే జాబ్ నిమిత్తం, జాబ్ చార్ట్ నిమిత్తం ఎవరు ఎంపిక చేయాలి, ఎలా ఉండే విధానాలను ఆమెతో డిస్కస్ చేయడం జరిగింది. మేము సెంట్రల్ సంబంధించి స్కీమ్ వర్కర్స్గా పనిచేస్తున్నాము. మా ఉద్యోగాలు తీయడం కానీ పెట్టడం కానీ ఇది ఏ రాజకీయ వ్యక్తులతో నియమితమైంది కాదు. మాకొక పద్ధతి విధానం ఉంటుంది ఎంపిక చేయాలన్నా వీటికి. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఆశా వర్కర్ ఇప్పుడైతే బాధపడుతుందో ఆ ఆశా వర్కర్ని మళ్ళీ ఇదే పనిగా రిపీట్ చేస్తూ పిహెసికి తన మీద కంప్లైంట్లు పెట్టి ఉద్యోగం తీయాలని కానీ ఇంకొకసారి ప్రయత్నిస్తే ఇది సిఐటి యూనియన్ తరఫున ఈరోజు హెచ్చరిక మాత్రమే. పదే పదే రిపీట్ అయితే ఇంకా దీనికి సంబంధించిన ప్రతిఫలాలు జిల్లా నుంచి కానీ, మండలం నుంచి కానీ, రాష్ట్రం నుంచి కానీ వేరే విధంగా ఉంటాయని ఈరోజు స్పందించి మేము అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. ఓకే, నా పేరు కవిత, తిరుపతి జిల్లా అధ్యక్షురాలిని.